హలో గాయ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? సో మీ ప్రిపరేషన్ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో అయితే ఈ వీడియోలో మనం కొన్ని టాప్ క్వశ్చన్స్ అండి, అంటే నేను చూసిన ఎస్ఎస్సి ఎంటీఎస్ అవని, సీజీఎల్ అవని, రైల్వే ఆర్ఆర్బీలోనే అడిగిన రైల్వే క్వశ్చన్స్ అవని, సో ఏం చూసినా సరే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడనమాట. సో నేను కొన్ని క్వశ్చన్స్ అయితే కలెక్ట్ చేశాను. సో కాన్సెప్చువల్గా క్వశ్చన్ని అండర్స్టాండింగ్ ఎలా చేసుకోవాలి, సో క్వశ్చన్ని మ్యాథ్స్లో ఎలా చెయ్యాలి, సో మ్యాథ్స్లో మనం క్వశ్చన్ని ఏ విధంగా ఆలోచించాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? సో కాన్సెప్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్లో మీకు చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ తీసుకుందాం, ఇంకా సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లాస్ట్లో కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. సో ఇంకా మనం క్వశ్చన్ని స్టార్ట్ చేసేద్దాం. సో అయితే ఇక్కడ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ ఏమంటున్నాడు? ఏ సూపర్ ఫాస్ట్ డురెంటో ఎక్స్ప్రెస్ రన్నింగ్ ఎట్ 90 km/h ఓవర్టేక్స్ ఏ బైక్ సో రన్నింగ్ ఎట్ 36 km/h ఇన్ 25 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఇన్ మీటర్స్ అని అడుగుతున్నాడు. వాడు చూడండి మీటర్స్లో అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ని చదివిన వెంటనే మనకి అర్థం కావాల్సింది ఏంటంటే, ఒక ట్రైన్ ఉందంట. సో ఒక ట్రైను ఏం చేస్తుంది? ఒక బైక్ని దాటుతుంది. అంటే ఇక్కడ ఒక బైక్ వెళ్తుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ వెళ్తుంది. సో ఈ బైక్ని ఈ ట్రైన్ క్రాస్ చేస్తుంది. అంటే బైకు ఈ డైరెక్షన్లో వెళ్తుంది, అలాగే ట్రైన్ కూడా ఈ డైరెక్షన్లోనే వెళ్తుంది. అంటే ఈ రెండు కూడా ఏ డైరెక్షన్లో ఉన్నాయి? సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. అంతేనా? ఈ రెండు కూడా ఎలా ఉన్నాయి? సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మనం మైనస్ చేయాలి. అంటే స్పీడ్స్ అనేవి ఏం చేయాలి? మైనస్ చేయాలి. ఎప్పుడు కూడా ఆపోజిట్లో వచ్చినవి ప్లస్ చేయాలి, సేమ్ డైరెక్షన్లో వెళ్ళినవి మైనస్ చేయాలి. సో ఇది ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ అర్థం కాగానే మనకి ఈ క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయని అర్థమైంది మనకి. క్వశ్చన్లో ఈ చిన్న లాజిక్ని మనం గమనించాలి. ఇప్పుడు ఏమవుతుంది? 90లో నుంచి 36ని తీసేయండి. ఓకేనా? సో 90లో నుంచి 36 తీస్తే మనకి ఎంత వస్తుంది? 4 and 5 అంటే 54 కదా. అంటే 54 km/h వచ్చింది. కాకపోతే ఇక్కడ మనకి ఏమడిగాడు? మీటర్స్లో అడిగాడు. సో మీటర్స్ని అదే km/hని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే నేను ఏం చేయాలి? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కిలోమీటర్ని చిన్న దాంట్లోకి మార్చాలనుకోండి 5/18తో మల్టిప్లై చేస్తారు. అదే చిన్నదాన్ని పెద్ద దాంట్లోకి మార్చాలనుకోండి 18/5 చేస్తారు. ఓకేనా? ఇది కాన్సెప్ట్, అంటే మనకి కన్వర్షన్, యూనిట్ కన్వర్షన్లో మనం నేర్చుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మాట ఇది. ఓకేనా? సో అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏమవుతుంది? సో మనకి ఇప్పుడు 18 3s ఎంత అవుతుంది? 30 + 24 54 కదా. 18 1s 18 3s 3 5s 15 m/s. అంతే, అయిపోయింది. 15 m/s వచ్చింది. టైం ఎంతో ఇచ్చేసాడు మనకి. అప్పుడు 15 × 25 చే ఏమవుతుంది? 25 10s 250, 25 5s 125. సో 375 meters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే కాన్సెప్ట్ బేస్డ్ అండి. మామూలుగా నేను ఇప్పుడు డైరెక్ట్గా క్వశ్చన్ చదివేసి నేను డైరెక్ట్గా రాసేయచ్చు. కానీ నేను ఎందుకు ఇంత టైం తీసుకొని మీకు స్టెప్ బై స్టెప్ చెప్తున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్ మీద మీరు తీసేయండి. మీరేం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ గంట టైం పెట్టినా పర్వాలేదు, ఆన్సర్ చూడకుండా చేయడానికి ట్రై చేయండి. నన్ను అడిగితే రోజుకు ఒక 10 క్వశ్చన్లు చాలు. రోజుకి 10 క్వశ్చన్లు చేస్తే నెలకి 300 క్వశ్చన్లు. నెలకి నువ్వు 300 క్వశ్చన్లు చేసావంటే మ్యాక్సిమం అటెంప్ట్ చేసేస్తావు. రోజుకి 10 క్వశ్చన్లు పెట్టుకోండి పోనీ అట్లీస్ట్. ఓకేనా? సో ఆ విధంగా ఈ క్వశ్చన్ అర్థమైంది కదండి అందరికీ. సరే, ఇప్పుడు ఇలాంటిదే రిపీటెడ్ ఇంకొక మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే, సో ఈ క్వశ్చన్లో మనకి ఏం తెలుస్తుంది? ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది. సో ఏం అడుగుతున్నాడో ఒకసారి క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో కాన్సెప్ట్ చెప్తాను, సో డైరెక్ట్గా ఎలా చేయాలో కూడా మనం చెప్పుకుందాం. సో ఏ ట్రేడర్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% ఈవెన్ ఆఫ్టర్ ఆఫరింగ్ ఏ 20% డిస్కౌంట్ ఆన్ ద మార్కెట్ ప్రైస్. ఓకే, డిస్కౌంట్ ఎప్పుడు కూడా మనకి మార్కెట్ ప్రైస్ మీద ఇచ్చాడు. అసలు మార్కెట్ ప్రైస్ ఏం చేస్తాం మనం? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ 5120. చాలా ఈజీ అండి, కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు. ఫైండ్ ద మార్కెట్ ప్రైస్ అని అడుగుతున్నాడు. సో క్వశ్చన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ మీకు కాన్సెప్ట్ తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ప్రాఫిట్ ఎంతో ఇచ్చాడు, డిస్కౌంట్ ఎంతో ఇచ్చాడు. ఓకేనా? సో డిస్కౌంట్ ఎంతో ఇచ్చాడు కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు?
దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఏంటంటే మార్కెట్ ప్రైస్ ఎప్పుడు కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తారు? కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది. అయితే ఇప్పుడు దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. ఈ ఫార్ములా తెలిస్తే ఈ ప్రాబ్లం అనేది ఈజీ. ఓకేనా? సో ఈజీ. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? కాన్సెప్ట్ మాట. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు? మార్కెట్ ప్రైస్ అడిగాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ ఇచ్చేసాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇస్తాడు, డిస్కౌంట్ ఇస్తాడు. ఇలా చేయొచ్చు. కానీ ఎగ్జామ్లో ఫార్ములా వేసి చేయడం అనేది చాలా రాంగ్ అండి. సో ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ అడిగితే సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సో ఈ ఫార్ములాని మనం డైరెక్ట్గా మైండ్లో పెట్టుకొని ఎలా చేస్తాం? సో మార్కెట్ ప్రైస్ అడిగాడు కాబట్టి ఎప్పుడు కూడా ప్రాఫిట్ ఎంత వచ్చింది? 25% అంటే 125% అని మనకు తెలుసు. డిస్కౌంట్ ఎప్పుడు కూడా మైనస్ కదా, 100లో 20% అంటే ఇది 80 అవుతుంది. ఓకేనా? సో అప్పుడు ఏమంటే కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? 5120. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ 20 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ 20 క్యాన్సిల్ అయిపోతుంది. 8 1s are 8 6s are 48, 32 మిగులుతుంది కదా. సో 8 4s are 32. ఓకేనా? 64 ఇంటూ 125 ఏమవుతుంది? 64 ఇంటూ 100 6400. 64 ఇంటూ 25 ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా 64 ఇంటూ 25 చేసినప్పుడు 25ని 100/4 అనుకోండి. సో 4 1s are 4 ఎంత 4 6s are అంటే 1600. ఇది రెండు కలిపితే మనకి ఎంత వచ్చిందో చూడండి, 8000. సో 8000 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే కాన్సెప్ట్ అన్నమాట. సో ఇప్పుడు నేను మీకు కాన్సెప్ట్ కూడా చెప్పాను. ఏంటి? మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ డివైడెడ్ బై 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. సో ఇది గుర్తుపెట్టుకుంటానన్నా పర్వాలేదు, లేదు అంటే డైరెక్ట్గా ఓకే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ మీద కాబట్టి సో మార్కెట్ ప్రైస్ అడిగాడు కాబట్టి సో ప్రాఫిట్ పర్సంటేజ్ బై డిస్కౌంట్ ఇంటూ సిపి చేస్తే మనకు వచ్చేస్తుంది అన్న ఆలోచన కూడా మీకు మైండ్లో ఉంటే అయిపోతుంది అన్నమాట. ఈజీ, చాలా ఈజీ. ఓకేనా? ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఏ ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అంటూ ఉంటుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఫైండ్ ద లార్జెస్ట్ నెంబర్స్ ఆఫ్ 3 digit ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 15, 18, 27, 30 అంటున్నాడు. సో ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ 3 digit. సో మీరు ఏం చేస్తారంటే 15, 18, 27, 30 అని ఇచ్చాడు. సో ఇచ్చిన వాటిల్లో ఏదైతే ఎక్కువ ఛాన్స్ ఉంటుందో దాన్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15 ఉంది. 15 అంటే 3 తోటి డివిజిబుల్ అవ్వాలి, 5తో డివిజిబుల్ అవ్వాలి. సో 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? మొత్తాన్ని సమ్ చేస్తే మనకి 3తో డివిజిబుల్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 7 + 8 ఎంత? 15 అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి 18 ఏమవుతుంది? 9తో డివిజిబుల్ అవుతుంది, 3తో డివిజిబుల్ అవుతుంది, అలాగే 6తో కూడా డివిజిబుల్ అవుతుంది, 2తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు 9 డివిజిబిలిటీ రూల్ ఏమవుతుంది? మొత్తం యాడ్ చేస్తే 9తో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు 8 + 7 ఎంత? ఇక్కడ 15 వస్తుంది. అంటే ఇది 9తో డివిజిబుల్ అవ్వదు. ఇక్కడ చూడండి 8 + 7 + 8 అన్న అదే కూడా ఒకటే కదా. ఇది 15 వస్తుంది, ఇది డివిజిబుల్ అవ్వదు. అంటే ఇప్పుడు నాకు ఆప్షన్ బి అయినా అవ్వాలి, ఆప్షన్ సి అయినా అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను? సో డివిజిబిలిటీ రూల్ని చెక్ చేసుకుంటాను. సో ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు మనం ఇది చూసినట్లయితే ఇక్కడ 900 ఉంది, 810 ఉంది. సో 5 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది, 3 టేబుల్తో డివిజిబుల్ అవుతుంది. సో ఓకేనా? ఇక్కడ 900 చూడండి, 900ని చెక్ చేయండి మీరు. సో ఇది 15 తోటి అవుతుంది, 18తో అవుతుంది, బట్ 27తో చూడండి. ఇప్పుడు 900ని మీరు 27 చేయండి. 27 చేస్తే మీకు 900 డివైడెడ్ బై 27 ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే 27 5s are మనకి దాటిపోతుంది, అలాగే 27 4s are కూడా మనకి దాటిపోతుంది. ఓకే, 27 3s are మనం చూసినట్లయితే 60 + 21 81 వస్తుంది, మనకి 33 పాయింట్ వచ్చేస్తుంది. ఓకేనా? సో ఆ విధంగా ఇది కూడా అవ్వదన్నమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అంటే ఇలా డివిజిబిలిటీ రూల్ చూసుకొని మనము ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తూ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? సో లేదు అనుకుంటే ఇప్పుడు మీరు అనొచ్చు 27 డివిజిబిలిటీ అంటే ఇప్పుడు 30 ఉంది, 30 ఈజీగా డివిజిబిలిటీ అవుతుంది కదా. ఓకేనా? సో అది 30లోని 81 క్యాన్సిల్ అయిపోతుంది, 900 కూడా వస్తుంది, 810 వస్తుంది, 900 వస్తుంది. సో అందుకే నేను 30 తీసుకోలేదు. ఓకే, చూడగానే ఒక ఆప్షన్ని చూడగానే మనం ఈజీగా చెప్పాలన్నమాట.
సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు కొంచెం జాగ్రత్త పడండి. సో నేను మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఖాళీగా ఉన్న టైంలో ఇటువంటి సూపర్ సిరీస్ అని చెప్పేసి టాప్ 3 క్వశ్చన్స్, టాప్ 5 క్వశ్చన్స్ విత్ కాన్సెప్ట్తో చెప్తాను. మళ్ళీ ఈ కాన్సెప్ట్ మీద ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అన్నమాట. సో ఇది ఈ టాప్ 3 క్వశ్చన్స్ అండి. నేను పర్టికులర్గా ఒక 10 టైమ్స్ ఇలాగా రిపీట్ అయిన క్వశ్చన్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇలా వీడియోస్ చేస్తూ ఉంటున్నాను. సో జస్ట్ ఒక 10 మినిట్స్ మీరు అలా వీడియో చూస్తే ఎలాంటి మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడో మీకు తెలుస్తుంది అన్నమాట. సో అందుకని ఈ వీడియో చేశాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో టాప్ 5 క్వశ్చన్స్ చూద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.